హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు మన కీబోర్డ్ షార్ట్ కట్స్ల గురించి చెప్పబోతున్నానండి. అది మన ఫండమెంటల్ అంటే స్టార్టింగ్లో వాడే అతి విలువైన షార్ట్కట్ కీస్ అండి ఇవి. సో దీంట్లో మనం చెప్పుకోబోయేది Ctrl+X, Ctrl+C, Ctrl+V, Ctrl+Z, Ctrl+S అండ్ Alt+F4. సో ఇవి మనము రెగ్యులర్గా యూజ్ చేసే షార్ట్కట్ కీస్ అండి. మనం మౌస్తో కూడా యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ మనం 99% మౌస్ యూజ్ చేయకుండానే వాడే షార్ట్కట్ కీస్ అండి ఇవన్నిటిని. సో మనం ఏదైనా వర్డ్ని కానీ ఏదైనా పారాగ్రాఫ్ని కానీ కట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ సెలెక్ట్ చేసి మ్యాటర్ని కట్ చేయాలనుకున్నప్పుడు Ctrl+Xను ప్రెస్ చేస్తే మనకు ఏదైతే సెలెక్ట్ అయిందో మ్యాటర్ అది డిలీట్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ కాపీ చేయాలనుకున్నప్పుడు Ctrl+C ప్రెస్ చేసినట్టయితే ఆ మ్యాటర్ అనేది కాపీ అవుతుంది. సో అలాగే పేస్ట్, ఇప్పుడు ఈ పేస్ట్ అనేది కట్టుకు వర్తిస్తుంది, కాపీకి వర్తిస్తుంది. సో కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ దగ్గర వరకు పేస్ట్ అవుతుంది. అలాగే కాపీ అనేది మనకు డూప్లికేట్ లాగా ఇస్తుంది. అంటే అదే వర్డ్ని ఎన్నిసార్లు మనకు కాపీ కావాలన్నా కూడా మనం Ctrl+V, Ctrl+V అని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న కొద్దీ మనకు పేస్ట్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ అండు. సో ఇది మనకు ఇన్ కేస్ ఏదన్నా మనకు మ్యాటర్ డిలీట్ అయింది, ఆ డిలీట్ అయిన మ్యాటర్ని మళ్ళీ మనకు రావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే Ctrl+Z ప్రెస్ చేస్తాం. దీన్ని అండు అంటారు. ఇక్కడ Ctrl+Z ప్రెస్ చేయడం ద్వారా మనకు పోయిన మ్యాటర్ మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ డిస్ప్లే అవుతుంది. సో మనం ఏదైనా పారాగ్రాఫ్ కావచ్చు, ఏదైనా డాక్యుమెంట్ కానీ మనము టైప్ చేసాము, దాన్ని ఎలా సేవ్ చేయాలి. సో నెక్స్ట్ Ctrl+S కొట్టినట్టయితే మనకు ఒక సేవ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసేస్తే సేవ్ అవుతుందండి. నెక్స్ట్ విండో క్లోజ్. సో ఇదంతా మనం విండో అనుకున్నట్టయితే సో దీన్ని ఎలా క్లోజ్ చేయాలి, అది కీబోర్డ్ షార్ట్కట్ ద్వారా. సో Alt+F4 కొట్టినట్టయితే ఇది మనకు క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యేటప్పుడు ఏదైనా సేవ్ చేసిన ఫైల్స్ ఉంటే సేవ్ చేయమని అడుగుతుంది. ఒకవేళ సేవ్ చేసినట్టయితే డైరెక్ట్ క్లోజ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఇలాంటి కంటెంట్ కోసం డైలీ మన పేజీని ఫాలో కండి, మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. తెలుగు లోకల్ గురు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ రోజు వస్తూనే ఉంటాయండి. ధన్యవాదాలు.